2025 వృషభ రాశి ఫలితాలు. చాలామంది వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను చేయబోయే కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరు చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను. మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. 2025 వృషభ రాశి వారి ఆదాయం, వ్యయం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, వివాహం, కళాకారులకు, రాజకీయ నాయకులకు, ఆర్థిక జీవితం గురించి, అలాగే పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ జాతక ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక పరిశీలన ద్వారా తెలుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఆ చెడు ప్రభావం తగ్గుతుంది. కృత్తిక 2, 3, 4 పాదాల వారు, రోహిణి 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర 1, 2 పాదాల వారు వృషభ రాశికి చెంది ఉంటారు. వీరి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి గురువు మే 15 నుండి ద్వితీయ స్థానమైన మిథున రాశి యందు తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలను ఇస్తాడు. శని సంవత్సరమంతా ఏకాదశ స్థానమునందు సువర్ణమూర్తిగాను సర్వ సౌఖ్యములు కలుగజేస్తాయి. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా దశమ చతుర్థ స్థానములందు రజితమూర్తిగాను సౌభాగ్యముకరంగాను ఫలితాలు ఇస్తారు. కనుక వృషభ రాశి వారికి అష్టమ ఏకాదశ స్థానాధిపతి అయిన గురువు కుటుంబ స్థానమైన మిథునంలో సంచారం చేత న్యాయపరమైన అంశాలలో విజయం పొందడం, అప్పులు తీరడం చేస్తారు. వ్యాధి నిర్మూలన అయ్యి స్వస్థత చేకూరుతుంది. వాస్తవాలను ప్రతిబింబించేటట్లు ఇతరులను ప్రభావితం చేస్తారు. వీరి సలహా సంప్రదింపులు అందరికీ అవసరమయ్యే విధంగా, అందరి గౌరవ మన్ననలను పొందే విధంగా ఉంటాయి. ఆనందకరంగా, సంతృప్తికరంగా జీవనం సాగుతుంది. చేతిలో ధనమునకు లోటుండదు. కానీ సంపదను పెంచడం అంత సులభం కాదు. కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే మీరు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పొదుపు చేస్తారు. పూర్వపు ఆస్తుల విలువలు పెరుగుతాయి. ఈ సమయం కుటుంబ సభ్యులను కలుపుకొని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే వృద్ధి కనపడుతుంది. ఉద్యోగాలు చేసేవారికి కూడా గౌరవం, ఉన్నతి, ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ధార్మిక కార్యక్రమాల్లో కూడా అంతో ఇంతో సహాయపడతారు. కుటుంబంలో సభ్యులందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉంటారు. వారి నుండి అన్ని రకాల ధన ప్రయోజనం కూడా పొందుతారు. ప్రత్యర్థుల నుండి ఇబ్బందులు తప్పవు. అక్టోబర్ నెలలో తీర్థయాత్రలు, దూర ప్రయాణాలకు వెళ్ళే అవకాశం కలదు. మీరు చేసే ప్రతి పనులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కానీ డిసెంబర్ నెలలో కొంత అసమతుల్యత ఉంటుంది. ఈ రాశి వారికి శని భాగ్య రాజ్యాధిపతి ప్రస్తుతం ఏకాదశ స్థానంలో సంచారం అనుకూలంగా ఉంటుంది. వృత్తులలో విజయాలు, ఆర్థిక వృద్ధి కలుగుతుంది. వాణిజ్యపరమైన సంఘాల్లో ఆధిపత్యం రావడం, వృత్తి వ్యాపారాల్లో మీకంటే పెద్దవారిని గౌరవించుకుంటూ దూర ప్రయాణాలు చేస్తూ అందరి మీద పట్టుగా వ్యాపారాలు చేస్తారు. మీ సమస్యలు తొలగి విజయపదం వైపు పయనించేటట్టు చేస్తుంది. జూలై, నవంబర్లో మధ్యకాలంలో శని తిరోగమనంలో ఉన్నప్పుడు సంతానం గురించి కొన్ని ఆందోళనలు, ఇబ్బందులు కలుగుతాయి. పదోన్నతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మీరు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. గతంలో నిలిచిన పనులు త్వరితంగా పూర్తవుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధిస్తారు. సామాజిక జీవితం అనుకూలమవుతుంది. స్నేహితులకు విలువనిచ్చే వారికి చేదోడు వాదోడుగా ఉంటారు. ఆకస్మిక ఆదాయం కలిసి వస్తుంది. గణపతి ఆరాధన, ప్రదక్షిణలు చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. దశమ స్థానంలో రాహు సంచారం వలన మంచి ఫలితాలను ఇస్తాడని భావించినప్పటికీ ఒక ఉద్యోగం వదిలి వేరే ఉద్యోగం చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆత్మవిశ్వాసంగా ఉంటారు. ఎటువంటి పని అయినా శ్రద్ధగా చిటికెలో చేసేస్తారు. మీ తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. చతుర్థ స్థానమందు కేతు సంచారం నిర్లిప్తతకు కారణమవుతుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నవారికి
ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించి స్థిరత్వం పొందుతారు. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేయ వారికి యాజమాన్యం యొక్క గుర్తింపు పొంది ఉన్నత స్థితిని పొందగలుగుతారు. అధికారుల మన్ననలు పొంది ప్రమోషన్స్ తప్పక సాధిస్తారు. మీ తెలివితేటలకి గుర్తింపు కలుగుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. నామినేటెడ్ పదవి లభిస్తాయి. అధిష్టాన వర్గం వారు మీకు తగిన గౌరవం కల్పిస్తారు. ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే మంచి మెజారిటీతో విజయం సాధించగలుగుతారు. ఈ సంవత్సరం కళాకారులకు మంచి యోగకాలం అని చెప్పవచ్చు. ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రభుత్వ సంబంధ అవార్డులు, రివార్డులు లభిస్తాయి. టీవీ సినిమాలందు ఉన్న వారికి నూతన అవకాశాలు లభించి పరిశ్రమల్లో నిలదొక్కుకోగలుగుతారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. గాయని గాయకులకు, రచయితలకు, దర్శకులకు నూతన అవకాశాలు విరివిగా లభిస్తాయి. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు యోగదాయకమైన కాలం. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు లాభించును. నూతన వ్యాపారములు లాభించును. జాయింట్ వ్యాపారస్తులకు అనుకూలమే. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి లాభమే. స్థిరాస్తి వృద్ధి అవుతుంది. భూములు కొంటారు. సరుకులు నిల్వ చేయువారికి విశేషమైన లాభాలు కలుగుతాయి. షేర్ మార్కెట్లో ఉన్నవారికి మంచి యోగమే అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణతలవుతారు. ఉన్నత చదువులు, విదేశీ చదువులు లభిస్తాయి. ఇంజనీరింగ్, మెడికల్, లా, బిఈడి, ఆసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందగలుగుతారు. క్రీడాకారులకు యోగమే అని చెప్పవచ్చు. క్రీడల్లో విజయం సాధించి పతకాలు, బహుమతులు పొందగలుగుతారు. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. పంట దిగుబడి ఎక్కువగా వచ్చినను ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. కౌలుదారులకు మంచి లాభాలు. గతంలో చేసిన అప్పులు తీరుతాయి. ప్రభుత్వ సహాయం లభిస్తుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి విశేష లాభాలు కలుగుతాయి. పంట దిగుబడి పెరగటం చేత ధరలు అధికంగా ఉండటంచే విశేష లబ్ధిని పొందగలుగుతారు. స్త్రీలకు ఈ సంవత్సరం విశేష యోగంగా చెప్పవచ్చు. కుటుంబంలో అందరూ మీ మాటకు విలువనిస్తారు. మీ పేరుతో విలువైన ఆస్తులు ఏర్పడతాయి. ఉద్యోగం చేయవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి. అధికార మన్ననలు కలుగుతాయి. కుటుంబ సౌఖ్యం, గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి, వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో తప్పక వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం గ్రహాలు అనుకూలించుట చేత జీవన సౌఖ్యం, మీ మాటకు ఎదురు లేకపోవటం, గతంలో ఎన్నడూ లేని విధంగా మీ ఆధిక్యత ఉంటుంది. మిమ్మల్ని చూడగానే ఎదుటి వారికి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు. చేయవలసిన శాంతులు. ఈ సంవత్సరం మీపై ఈర్ష, ద్వేషం, అసూయ ఉంటుంది. మంగళ, శనివారాలు నియమాలు పాటించిన మంచిది. మంగళవారం రోజున మీ గ్రామంలో గల శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. శ్రీశైల క్షేత్ర సందర్శనం మంచిది. ఓం నమ శివాయ మంత్రాన్ని రోజు 108 సార్లు జపించండి. నవగ్రహ నరఘోష యంత్రాలు ధరించండి. సర్వేజన సుఖినో భవంతు.